So good morning, students. Today we are going to discuss short answers in the motion airplane. మనకు parallelogram law of forces తర్వాత నెక్స్ట్ మనకు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ an object thrown at certain angle with horizontal is parabola. సో ఇక్కడ దీంట్లో మనకి ప్రొజెక్టైల్ అంటే ఏంటి అంటే an object thrown into space with some angle with horizontal that is other than 90 degrees is parabola is projectile. సో ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది హారిజాంటల్తో మనకు టీటా అనే యాంగిల్ చేస్తుందండి. ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ యు, ఇక్కడ వెలాసిటీ వెక్టర్ అనేది మనకి హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే టీటా అనే యాంగిల్ చేస్తుందండి. సో an object thrown into space or that is into air that is making angle theta with horizontal, then the path of the projectile is parabola. ఇక్కడ ప్రొజెక్టైల్ అంటేనే మనకి ఒక బాడీ అనేది టీటా అనే యాంగిల్తో హారిజాంటల్తో మనకు యు అనే వెలాసిటీ వెక్టర్ తోటి మనకి త్రో అవుతుంది. ఇక్కడ ఈ వెలాసిటీ వెక్టర్ యు అనేది 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. యు కాస్ టీటా ఒకటి, ఇక్కడ యు సైన్ టీటా. సో ద వెలాసిటీ వెక్టర్ యు ఈజ్ రిజాల్వ్డ్ ఇన్ టు 2 కాంపోనెంట్స్. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది ప్రొజెక్టైల్ అంటే మనకి మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్సే మనకు మ్యాక్సిమం హైట్ అవుతుందండి. మ్యాక్సిమం హైట్ దగ్గర మనకి వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఎట్ మ్యాక్సిమం హైట్ ద వర్టికల్ వెలాసిటీ ఈజ్ 0. అదే హారిజాంటల్ వెలాసిటీ అనేది త్రూఅవుట్ ది మోషన్ దట్ ఈస్ కాన్స్టెంట్, దట్ ఈస్ ux ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ టీటా. ఇది ux అండి, ఇది uy. సో ఇనీషియల్ వర్టికల్ వెలాసిటీ యూ సైన్ టీటా, ఇనీషియల్ హారిజాంటల్ వెలాసిటీ యూ కాస్ టీటా. ఇక్కడ మనకి హారిజాంటల్ వెలాసిటీ అనేది త్రూఅవుట్ ది మోషన్ కాన్స్టెంట్గా ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ అనేది వేరీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కన్సిడరేషన్ ఏంటి అంటే an object is moving with initial velocity u that is thrown with some angle theta with horizontal. Now ఇక్కడ మనకి ఎలాంగ్ ది హారిజాంటల్ మోషను డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, ఎలాంగ్ ది వర్టికల్ మోషను డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది. హారిజాంటల్ మోషన్ కనుక తీసుకుంటే హారిజాంటల్ మోషన్లో త్రూఅవుట్ ది మోషన్ ux అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే యాక్సిలరేషన్ అనేది 0 అవుతుందండి. సో హారిజాంటల్ మోషన్ s is equal to x, ax is equal to 0, ux is equal to u cos theta. ఇది మనకు హారిజాంటల్ మోషన్లో ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సెకండ్ కైనెమాటిక్ ఈక్వేషన్ s is equal to ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ నుంచి ఇక్కడ s వాల్యూ మనకు x అనుకున్నాము, u అనేది ux ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ మనకు ax ఇంటూ t స్క్వేర్. మరి ఇక్కడ ax అనేది ఎలాంగ్ ది హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి యాక్సిలరేషన్ 0 ఉంది. సో ax వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ux వాల్యూ మనకు u కాస్ టీటా అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు u కాస్ టీటా ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ ax వాల్యూ 0 ఇంటూ t స్క్వేర్. ఇప్పుడు x వాల్యూ ఏమవుతుంది అంటే u కాస్ టీటా ఇంటూ t, హాఫ్ ఇంటూ 0 ఇంటూ టీ స్క్వేర్ 0 అవుతుంది. రిమైనింగ్ మనకు x ఈజ్ ఈక్వల్ యూ కాస్ టీటా ఇంటూ టీలో ఇక్కడ నుంచి మనకి t వాల్యూ ఏమవుతుంది అంటే t ఈజ్ ఈక్వల్ టు
x by u cos theta. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో హారిజాంటల్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఏమో x ఈజ్ ఈక్వల్ u cos theta ఇంటూ t వస్తుంది. టైం టేకన్ ఏమవుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు x బై u cos theta. మరి ఇదే టైంలో మనకి వర్టికల్గా కూడా డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి వర్టికల్ మోషన్లో మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే వర్టికల్ మోషన్లో ఇక్కడ uy వాల్యూ u sin theta, ay వాల్యూ g మైనస్ g, ఎందుకంటే మనకి అప్వర్డ్ మోషన్లో g వాల్యూ మైనస్ ఉంటుంది, డౌన్వర్డ్ మోషన్లో g వాల్యూ పాజిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నెక్స్ట్ ఇక్కడ uy ఈజ్ ఈక్వల్ u sin theta, ay ఈజ్ ఈక్వల్ టు మైనస్ g, s ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి y అనుకున్నాం. అదే సెకండ్ కైనమెటిక్ ఈక్వేషన్ నుంచి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్లో s వాల్యూ y వర్టికల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి u వాల్యూ uy ఇంటూ t ప్లస్ ఆఫ్ ఇంటూ a వాల్యూ ay ఇంటూ t స్క్వేర్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు uy వాల్యూ మనకు u sin theta కాబట్టి u sin theta ఇంటూ t ప్లస్ ఆఫ్ ఇంటూ ay వాల్యూ మైనస్ g ఇంటూ t స్క్వేర్. సో ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు u sin theta ఇంటూ ఇక్కడ t వాల్యూ టైం టేకన్ అనేది మనకు ఈక్వేషన్ 1లో టైం టేకన్ ఎంత వచ్చిందంటే t ఈజ్ ఈక్వల్ టు x బై u cos theta. ఇదే t వాల్యూని మనకి ఈ ఈక్వేషన్లో మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు x బై u cos theta. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే x బై u cos theta ప్లస్ ఇంటూ మైనస్ 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 హాఫ్ ఇంటూ g ఇంటూ టీ స్క్వేర్ ఏమవుతుందండి ఇక్కడ మనకి x బై u cos theta హోల్ స్క్వేర్, అంటే x స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనకి ఇక్కడ u గెట్ క్యాన్సిల్ అవుతుంది, సైన్ థీటా బై కాస్ థీటా అనేది ట్యాన్ థీటా అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అంటే g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ x స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు tan theta into x minus g by 2u square cos square theta into x square. సో ఇక్కడ మనకి వర్టికల్ మోషన్లో మనకు డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చిందంటే y ఈజ్ ఈక్వల్ tan theta into x మైనస్ g by 2u square cos square theta into x square. ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ vx స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి అంటే tan theta, v వాల్యూ ఏంటి అంటే g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ theta. సో మరి y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ vx స్క్వేర్ అంటే మనకి పారాబోలిక్ ఈక్వేషన్, అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటే పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఏమొస్తుంది అంటే పారాబోలా వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో therefore path of the projectile or trajectory of a projectile is parabola. Trajectory means path of the projectile or trajectory of a projectile is
పారాబోలా. సో ఇక్కడ ఇనీషియల్గా మనకు రాయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రొజెక్టైల్ అంటే ఏంటి అనేది రాయాలండి. ప్రొజెక్టైల్ అంటే ఏంటి మనకి? ఏ బాడీ ఆర్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఇన్ టు స్పేస్ దట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ హారిజాంటల్ దట్ ఈస్ మూవింగ్ అండర్ గ్రావిటీ, దట్ ఈస్ ప్రొజెక్టైల్. అక్కడ ప్రొజెక్టైల్ మనకు డెఫినేషన్ రాసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొజెక్టైల్ డెఫినేషన్ రాసిన తర్వాత ఇక్కడ కన్సిడరేషన్ చేసి ఇక్కడ మనకి హారిజాంటల్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, దాని నుంచి టీ వాల్యూ. ఇక్కడ వర్టికల్ మోషన్లో మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ ఎక్స్ మన g/2u² cos² θ ఇంటూ x². సో ఇక్కడ మనకి tan θ వాల్యూ a, g/2u² cos² θ వాల్యూ b అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ax - bx² వస్తుంది. సో ఇది పారాబోలిక్ ఫామ్లో ఉంది కాబట్టి ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈస్ పారాబోలా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది మోషన్ ఏ ప్లేన్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో మనకి ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఆ క్వశ్చన్ తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఇంపార్టెంట్ క్వశ్చనే, దాని తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే మోషన్ ఏ ప్లేన్లో. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇఫ్ modulus of a bar plus b bar equal to modulus of a bar minus b bar, prove that the angle between a and b is 90 degrees. ఇక్కడ 2 వెక్టార్స్ ఇచ్చారండి మనకి. ఇక్కడ మనకి అడిషన్ ఆఫ్ వెక్టార్స్ a ప్లస్ b మ్యాగ్నిట్యూడ్ ఏముంటుందంటే మనకి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ a మైనస్ b మ్యాగ్నిట్యూడ్కి ఈక్వల్ అవుతుంది. మరి a ప్లస్ b a బార్ ప్లస్ b బార్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బీ బార్. మ్యాగ్నిట్యూడ్ కనుక చూసుకుంటే మనకి ఏ ప్లస్ బీ బార్ మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుందండి ఇక్కడ మనకి √a² ప్లస్ b² ప్లస్ 2ab కాస్ టీటా. ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది ఇక్కడ మనకి √a² ప్లస్ b² ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ మైనస్ బి అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనకి -2ab కాస్ టీటా తీసుకుంటాం. -2ab కాస్ టీటా. ఏబి 2 వెక్టార్స్, కాస్ టీటా అనేది టీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇప్పుడు మనకు స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసుకుంటే రిమైనింగ్ ఏముంటుందండి ఇక్కడ రూట్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి a² ప్లస్ b² ప్లస్ 2ab కాస్ టీటా ఈక్వల్ టు a² ప్లస్ b² మైనస్ 2ab కాస్ టీటా. సో ఇక్కడ మనకి a² గెట్ క్యాన్సిల్, b² గెట్ క్యాన్సిల్, మైనస్ 2ab కాస్ టీటా అనేది మనకి LHS మూవ్ అయితే మనకి 2ab కాస్ టీటా ప్లస్ 2ab కాస్ టీటా ఈక్వల్ టు 0. ఇక్కడ -2ab కాస్ టీటా అని LHS మూవ్ చేసాం, ఇప్పుడు ప్లస్ అవుతుంది. ఇప్పుడు 2ab కాస్ టీటా ప్లస్ 2ab కాస్ టీటా 4ab కాస్ టీటా ఈక్వల్ టు 0. ఇక్కడ కాస్ టీటా వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 0/4ab అవుతుంది, అంటే 0 అవుతుంది. అంటే కాస్ టీటా అనేది మనకి 0 అవుతుందండి. మరి కాస్ టీటా అనేది 0 ఏ యాంగిల్కి అవుతుంది అంటే మనకి 90 డిగ్రీస్కి అవుతుంది. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 degrees. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. So angle between A and B vectors is 90 degrees. సో ఇక్కడ ఏ ప్లస్ బి మ్యాగ్నిట్యూడ్ ఏ మైనస్ బి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ చేయమన్నారు కాబట్టి √a² ప్లస్ b² ప్లస్ 2ab కాస్ టీటా అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? √a² ప్లస్ b² మైనస్ 2ab కాస్ టీటా. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసి a² b² క్యాన్సిల్ అవుతుంది. 4ab కాస్ టీటా 0 అవుతుంది. కాస్ టీటా 0 అవుతుంది కాబట్టి కాస్ టీటా 0 అనేది 90 డిగ్రీస్కి వస్తుంది. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి వెక్టార్స్ ఈజ్ 90 degrees. సో ఇది కూడా మనకి సింపుల్ క్వశ్చను కానీ ఇంపార్టెంట్ క్వశ్చను, చాలాసార్లు రిపిటేషన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, derive the equations for maximum height and range of projectile. ఇక్కడ మనకి ఒక ప్రొజెక్టైల్కి మ్యాక్సిమం హైట్ రేంజ్ కనుక చూసుకుంటే మ్యాక్సిమం హైట్ అనేది సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్ u, టీటా అనేది యాంగిల్ మేడ్ బై ది
ఇనీషియల్ వెలాసిటీ అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది థీటా అవుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఏంటి అంటే the height reached by the projectile when the vertical component of velocity is becomes 0. అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం హైట్లో కనుక చూసుకుంటే వర్టికల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. మరి ఇక్కడ u అనేది ఇనీషియల్గా u వాల్యూ u cos θ ఉంటుంది, ఇక్కడ u sin θ. సో ఇక్కడ u cos θ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ది మోషన్. ఇనీషియల్ హారిజంటల్ వెలాసిటీ కాన్స్టెంట్, మరి వర్టికల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఇక్కడ మ్యాక్సిమం హైట్ కనుక చూసుకుంటే మ్యాక్సిమం హైట్ ఎలా డిఫైన్ చేస్తామండి మనము? The maximum vertical distance covered by the projectile when vertical component of velocity becomes 0. So the maximum vertical distance covered by the projectile when vertical component of velocity becomes 0. మరి వర్టికల్ కాంపోనెంట్ యువై వాల్యూ 0 అయినప్పుడు ఈ మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది ప్రొజెక్టైల్, దాన్ని మ్యాక్సిమం హైట్ అని చెప్తాం. అంటే ఇక్కడ మనకి యువై వాల్యూ 0 కాబట్టి ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకు హెచ్ మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్గా యుఐ వాల్యూ u sin θ, ఇక్కడ ఫైనల్గా వర్టికల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎస్ వాల్యూ మనకు హెచ్ మ్యాక్సిమం అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ మనకు -g అవుతుంది, ఎందుకంటే మనకి వర్టికల్ మోషన్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్ ఉంటుంది, పార్టికల్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as నుంచి ఇక్కడ ఇనీషియల్గా u వాల్యూ u sin θ, ఫైనల్గా మనకి ui వాల్యూ 0 అయింది. అంటే ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇప్పుడు v వాల్యూ 0, u వాల్యూ మనకు
uy స్క్వేర్ 2 ఇంటూ ఏ వాల్యూ మైనస్ జీ, ఎస్ వాల్యూ మనకు హెచ్ మ్యాక్సిమం అవుతుంది. ఇప్పుడు దీని నుంచి uy స్క్వేర్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది, మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 2g ఇంటూ హెచ్ మ్యాక్సిమం. సో ఇక్కడ మనకి మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. సో మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ది ప్రొజెక్టైల్ ఏమవుతుందంటే మనకు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. సో ఇక్కడ మ్యాక్సిమం హైట్ మనకు డెఫినేషన్ ఏంటి అంటే ద మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ప్రొజెక్టైల్ వెన్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ 0. ఇది స్టేట్మెంట్ రాసిన తర్వాత మనకు ఇనీషియల్గా యూ సైన్ టీటా ఉంది, ఫైనల్గా యూవై ఈజ్ ఈక్వల్ 0 ఉంది, ఎస్ వాల్యూ హెచ్ మ్యాక్సిమం అవుతుంది. అది థర్డ్ కైనమెటిక్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు మ్యాక్సిమం హైట్ ఎంత వస్తుంది అంటే హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. నెక్స్ట్ ఇంకా మనకు రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అన్నారండి. రేంజ్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఏమవుతుంది అంటే రేంజ్ని ఎలా మనకు డిఫైన్ చేస్తాం, ఇక్కడ ద మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ covered by the projectile during time of flight. So the maximum horizontal distance covered by the projectile during time of flight is called range. అంటే మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్లో అంటే ఇనీషియల్గా స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు టోటల్ టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఆ టైమ్ ఆఫ్ ఫ్లైట్లో మనకు హారిజంటల్ డిస్టెన్స్ అంటే ఇదండి. మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ఏమో మ్యాక్సిమం హైట్ అవుతుంది, మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ అనేది రేంజ్ అవుతుంది. మరి ఇక్కడ రేంజ్ అనేది మనకు సో మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ప్రొజెక్టైల్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది రేంజ్ అవుతుంది. కాబట్టి మనకు రేంజ్ వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు మనకు రేంజ్ అనేది హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హారిజంటల్ వెలాసిటీ ఏమవుతుందంటే మనకు యూ కాస్ టీటా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ప్రొజెక్టైల్కి ఏమవుతుందంటే 2u సైన్ టీటా బై జీ. సో రేంజ్ అనేది మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే యూ ఇంటూ యూ స్క్వేర్ అవుతుంది, యూ స్క్వేర్ ఇంటూ 2 సైన్ టీటా కాస్ టీటా బై జీ. సో ఇక్కడ మనకి 2 సైన్ టీటా కాస్ టీటా అనేది సైన్ 2 టీటా అవుతుంది. కాబట్టి దీని నుంచి మనకు ఫైనల్ ఫార్ములా ఏమవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. సో రేంజ్ మనకు ఫార్ములా ఏమొస్తుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. అంటే ఇక్కడ మనకు మ్యాక్సిమం హారిజంటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది ప్రొజెక్టైలే మనకు రేంజ్ అవుతుంది డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో రేంజ్ అనేది హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాబట్టి హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ కాస్ టీటా అవుతుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u సైన్ టీటా బై జీ. దాన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ. ఇక్కడ ఆర్ అనేది రేంజ్, ఇక్కడ టీటా అనేది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్.
సో ఇక్కడ వరకు మనకి మోషన్ ప్లేన్ అనేది కంప్లీట్ అయిందండి. మోషన్ ప్లేన్లో మనకు పారలల్ ఆఫ్ వెక్టర్స్ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఒక క్వశ్చను, ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఒక క్వశ్చను, A+B బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు A-B బార్ మ్యాగ్నిట్యూడ్ ఒక క్వశ్చను, ఇక్కడ డిరైవ్ ది ఈక్వేషన్స్ ఫర్ మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఈ 4 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి కమింగ్ టు ది లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో కనుక చూసుకుంటే మెయిన్గా ఫ్రిక్షన్ పైన మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫ్రిక్షన్ క్వశ్చన్స్లో మనకి ఒక క్వశ్చన్ చూసినట్లయితే మనకి మెన్షన్ ది మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. అంటే మనకి ఫ్రిక్షన్ అనేది ఏంటి అంటే ద రెసిస్టివ్ ఫోర్స్ బిట్వీన్ టూ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ. అంటే మనకి ఒక బాడీ అనేది ఇంకొక బాడీతో మనకి కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ టూ బాడీస్ మధ్యలో మనకి రెసిస్టివ్ ఫోర్స్ అంటే ఆపోజిట్ ఫోర్స్ ఏదైతే మనకి యాక్ట్ అవుతుందో దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. మరి ఆ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయాలి అంటే మనకు మెథడ్స్ ఏముంటాయంటే 4 మెథడ్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే పాలిషింగ్. నెక్స్ట్ మనకు యూజింగ్ బాల్ బేరింగ్స్, స్ట్రీమ్ లైనింగ్, అప్లయింగ్ లూబ్రికెంట్స్. అంటే మనకు డిఫరెంట్ మెథడ్స్ of reducing friction between two bodies are in contact or polishing by applying lubricants, using ball bearings and streamlining. ఇక్కడ పాలిషింగ్ అంటే ఏంటి అంటే మనకి రఫ్ సర్ఫేస్ పైన మాత్రమే మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. మనకి ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్ పాలిష్డ్. ఇక్కడ మనకి పాలిషింగ్గా చేసామనుకోండి, బై పాలిషింగ్ వీ కెన్ రెడ్యూస్ ది ఫ్రిక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తున్నామండి. రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బై పాలిషింగ్ అంటే మనకి ఒక రఫ్ సర్ఫేస్ని కనుక పాలిష్ చేస్తే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఆ టూ బాడీస్ కాంటాక్ట్ మధ్యలో మనకి ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. సో పాలిష్ చేస్తున్నాము అంటే అక్కడ రఫ్ సర్ఫేస్ని స్మూత్ చేస్తున్నాము. స్మూత్ చేస్తున్నాం అంటే అక్కడ ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తున్నాం. ఇది ఒక మెథడ్. బై పాలిషింగ్ వీ కెన్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ బాడీస్ ఇన్ కాంటాక్ట్ దెమ్. అదొక మెథడ్. సెకండ్ మెథడ్ కనుక చూసుకుంటే బై అప్లయింగ్ లూబ్రికెంట్స్. లూబ్రికెంట్స్ అంటే మనకు ఆయిల్ కానీ గ్రీజ్ కానీ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి మధ్యలో ఆయిల్ కానీ గ్రీజ్ కానీ కనుక మనకు అప్లై చేస్తే ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది రఫ్ సర్ఫేస్ పైన. ఆ థిన్ లేయర్ ఫామ్ కావడం వల్ల మనకి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుందండి. సో బై ఏ థిన్ లేయర్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఫామ్ బిట్వీన్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ విచ్ డిక్రీజ్ ద ఫ్రిక్షన్. అంటే మనకి ఆ టూ సర్ఫేసెస్ మధ్యలో రఫ్ సర్ఫేసెస్ మధ్యలో మనకి ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేస్తే ఒక థిన్ లేయర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ యూజింగ్ బాల్ బేరింగ్స్. బాల్ బేరింగ్స్ అంటే మనకి వీల్స్లో కానీ రోలింగ్ మనకు ఆపరేటర్స్ కానీ ఉన్నప్పుడు దాంట్లో మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది రోలింగ్ ఫ్రిక్షన్గా కన్వర్ట్ అవుతుంది. మనకి వెహికల్స్లో కావచ్చు, ఎలక్ట్రిక్ మోటార్స్లో కావచ్చు, లేదా మనకి రియాక్టర్స్లో కావచ్చు, ఫ్యాక్టరీస్లో మనకి ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, దాంట్లో మనకి రోలింగ్ ఆపరేటర్స్ ఏమున్నా కూడా దాంట్లో మనకి బాల్ బేరింగ్స్ని యూజ్ చేస్తాం. బాల్ బేరింగ్స్ని యూజ్ చేసినప్పుడు అక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది రోలింగ్ ఫ్రిక్షన్గా కన్వర్ట్ అవుతుంది. సో రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్. కాబట్టి మనకి ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తున్నాం. అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయట్లేదు, ఇక్కడ రెడ్యూస్ చేస్తున్నాం. స్లైడింగ్ ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్ బై యూజింగ్ బాల్ బేరింగ్స్ ఇన్ వెహికల్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ ఎక్సెట్రా. ద ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్. ది థర్డ్ మెథడ్. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఏంటి అంటే స్ట్రీమ్ లైనింగ్. స్ట్రీమ్ లైనింగ్ అంటే మనకి ఇక్కడ ఏరోప్లేన్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ వాటి యొక్క ఫ్రంట్ సర్ఫేస్ అనేది మనకు స్ట్రీమ్ లైన్ చేస్తాం. అంటే దాని యొక్క షార్ప్నెస్ అనేది పెంచుతాం. వీఆర్ ఇంక్రీజింగ్ ది షార్ప్నెస్
of the front surfaces of the automobiles. So aeroplanes and automobiles are streamlined their front surfaces to reduce the friction due to air. అంటే ఇక్కడ మనకి ఎయిర్ నుంచి వచ్చే ఆపోజిషన్ ఏదైతే ఉందో, ఫ్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే అక్కడ ఏరోప్లేన్స్ కానీ వెహికల్స్ మనకి ఆటోమొబైల్స్ కానీ వాటి యొక్క ఫ్రంట్ సర్ఫేస్ని మనం షార్ప్నెస్ పెంచుకుంటాం. దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటాం. ఈ స్ట్రీమ్ లైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ నుంచి వచ్చే ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. పాలిషింగ్ బై అప్లయింగ్ లూబ్రికెంట్స్, బై యూజింగ్ బాల్ బేరింగ్స్, streamlining. This is also very very important question in the laws of motion. Next question. Explain advantages and disadvantages of friction. మరి ఫ్రిక్షన్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే ఫ్రిక్షన్ బిట్వీన్ ఫీట్ అండ్ గ్రౌండ్ హెల్ప్స్ టు వాక్ వితౌట్ స్లిప్పింగ్. అంటే మనకు వాక్ చేస్తున్నాము లేదా రన్ చేస్తున్నాము అంటే మన ఫీట్కి అక్కడ గ్రౌండ్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి వితౌట్ స్లిప్పింగ్ మనము నడవగలుగుతున్నాం, వితౌట్ స్లిప్పింగ్ రన్ చేయగలుగుతున్నాం బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇఫ్ దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ బిట్వీన్ ఫీట్ అండ్ గ్రౌండ్ వీ కెనాట్ వాక్, వీ కెనాట్ రన్. సో మనకి ఫ్రిక్షన్ బిట్వీన్ ఫీట్ అండ్ గ్రౌండ్ హెల్ప్స్ టు వాక్ వితౌట్ స్లిప్పింగ్. అంటే స్లిప్ కాకుండా నడవాలి అంటే మనకు ఫ్రిక్షన్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్ ఆన్ ది సర్ఫేసెస్ ఆఫ్ రోడ్స్ వితౌట్ స్కిడ్డింగ్. ఇక్కడ మనకి వెహికల్స్ మనకి రోడ్ పైన మూవ్ కావాలి అంటే ఆ టైర్స్కి ఆ రోడ్డుకి మధ్యలో ఫ్రిక్షన్ ఉండాలి. అక్కడ ఫ్రిక్షన్ లేదు అంటే వాటి మూమెంట్ అనేది పాసిబుల్ కాదు. సో దట్ ఈస్ సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్, ఫ్రిక్షన్ హెల్ప్స్ టు డ్రైవ్ నెయిల్స్ అండ్ స్క్రూస్ ఇన్ టు ద వాల్స్. సో ఇక్కడ మనకి వాల్స్లో నెయిల్స్ కానీ స్క్రూస్ కానీ మనకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఫ్రిక్షన్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ఆ నెయిల్కి నెక్స్ట్ ఆ వాల్కి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటేనే ఆ నెయిల్ కానీ స్క్రూ కానీ ఇన్సర్ట్ చేయొచ్చు. అది థర్డ్ అప్లికేషన్ ఆర్ థర్డ్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఫ్రిక్షన్ ఆల్సో హెల్ప్స్ టు హోల్డ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ పెన్, వాటర్, గ్లాస్ ఎక్సెట్రా. సో ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏ ఆబ్జెక్ట్నైనా మనం హోల్డ్ చేయాలి అంటే ఫ్రిక్షన్ అనేది ఉండాలి. సపోజ్ ఐఎమ్ హోల్డింగ్ దిస్ పెన్ బై యూజింగ్ మై ఫింగర్స్. So because of friction between these fingers and pen, I am holding this. There is no friction between my fingers and this pen, I cannot hold. So మనకు ఈ ఫింగర్స్ ఈ పెన్ మధ్యలో ఫ్రిక్షన్ ఉంది కాబట్టి దీన్ని హోల్డ్ చేయగలుగుతున్నాను. అలాగే ఏ ఆబ్జెక్ట్నైనా మనం హోల్డ్ చేయాలి అంటే ఫ్రిక్షన్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. మరి ఫ్రిక్షన్లో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్, వేర్ అండ్ టియర్ ఆఫ్ మెషిన్ పార్ట్స్ ఇంక్రీజ్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. వేర్ అండ్ టియర్ మీన్స్ ఇక్కడ మనకి ఏవైతే మనకు మిషనరీ పార్ట్స్ ఉన్నాయో అవి కంటిన్యూస్గా మూవ్ అవ్వడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ అది ఉన్నా కూడా అలాగే మనం కంటిన్యూస్గా రన్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డ్యామేజ్ కావచ్చు లేదా మనకి బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది వేర్ అండ్ టియర్ ఆఫ్ మెషిన్ పార్ట్స్ ఇంక్రీజ్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ యాజ్ హీట్ బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. మనకి ఫ్రిక్షన్ ఉన్నప్పుడు మనకి ఆ ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయకుండా అలాగే మనము ఒక ఇంజన్ని కానీ ఒక మోటార్ని కానీ అలాగే మూవ్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. మరి ఆ లాస్ అయిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా మనకు రిలీజ్ అవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అది సెకండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీ రిజల్ట్స్ ఇన్ ఫారెస్ట్ ఫైర్. ఇక్కడ మనకి బికాజ్ ఆఫ్ విండ్ ఈజ్ ఫ్లోయింగ్ విత్ హై స్పీడ్, ద ట్రీ బ్రాంచెస్ ఆర్ rubbing each other. Then because of friction between tree branches, the fire is produced. That is forest fire. అంటే ఇక్కడ మనకి ట్రీ బ్రాంచెస్ మధ్యలో విండ్ హై స్పీడ్తో ఉన్నప్పుడు అక్కడ ఫ్రిక్షన్ బిట్వీన్ ట్రీ బ్రాంచెస్ ఏమవుతున్నాయి అంటే ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దాన్ని ఫారెస్ట్ ఫైర్ అంటాం. ఇది థర్డ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఫ్రిక్షన్ రెడ్యూసెస్ ది స్పీడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్స్. ఇక్కడ మనకి
ఒక రఫ్ రోడ్ ఉంది, స్మూత్ రోడ్ ఉంది. స్మూత్ రోడ్ ఉంది అంటే ఫ్రిక్షన్ అనేది ఏమవుతుందండి, ఫ్రిక్షన్ లెస్ ఉంటుంది కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంది. మరి రఫ్ రోడ్ ఉందనుకోండి, అప్పుడు ఫ్రిక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. అది ఒక డిసడ్వాంటేజ్. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది లాస్ ఆఫ్ మోషన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ది లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. రోలింగ్ ఫ్రిక్షన్లో కనుక మనకి లాస్ చూసుకున్నట్లయితే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో మనకు ఫస్ట్లా కనుక చూసుకుంటే, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రేడియస్ ఆఫ్ రోలింగ్ బాడీ. ఏ బాడీ అయితే మనకు రోలింగ్ అవుతుందో దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్, రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ రోలింగ్ బాడీ. అది ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చెప్తుందంటే, ద రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నార్మల్ రియాక్షన్. నార్మల్ రియాక్షన్ అంటే మనకి నార్మల్ ఫోర్స్ అండి. సో ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్లో ఎఫ్ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది, రోలింగ్ ఫ్రిక్షన్ అనేది రేడియస్ ఆఫ్ ది రోలింగ్ బాడీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. సెకండ్ లాలో మనకి రోలింగ్ ఫ్రిక్షన్ అనేది నార్మల్ రియాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి మనకి from equations 1 and 2, FR is directly proportional to N is second equation. First equation ఏంటంటే FR is inversely proportional to R. సో దీని నుంచి మనకు FR proportional to N by R, FR is equal to mu R into N by R. సో దీని నుంచి మనకు mu R ఏం రాసుకోవచ్చు అంటే, mu R is equal to FR into R by N. ఇక్కడ mu R అనేది ఏంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ అండి. So equation 1, FR is inversely proportional to radius of rolling body, FR is directly proportional to N. This is second equation. First and second equation లో కంబైన్ చేసుకుంటే FR is proportional to N by R, FR is equal to proportionality తీసేస్తే proportionality కాన్స్టెంట్ వస్తుందండి, అది mu R into N by R. సో mu R is equal to FR into R by N. ఇక్కడ mu R అనేది కోఎఫిషియంట్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ మనకి ఇంకో లాస్ట్లో ఏముంది అంటే, ఇక్కడ మనకి ద రోలింగ్ ఫ్రిక్షన్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే మనకు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది డిక్రీజ్ అవుతే రోలింగ్ ఫ్రిక్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ద రోలింగ్ ఫ్రిక్షన్ increases with the increase in area of contact. So these are the laws of rolling friction. First law, rolling friction is inversely proportional to the radius of rolling body. Second law, the rolling friction is directly proportional to the normal reaction. Third law, the rolling friction increases with the increase in area of contact. So these are the laws of rolling friction. సో మనకు లాస్ ఆఫ్ మోషన్లో ఈ 3 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ.